హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ వీకెండ్ ఏం చేశారు మీరు? మేమైతే సాటర్డే రోజు మధ్యాహ్నం చెర్రీ పికింగ్ కి వెళ్ళినాం అనమాట. సో ఇట్లా చెర్రీ పికింగ్ కి వెళ్తుంటే రోడ్ కి అటు సైడ్ మొత్తం పంటలే ఉండే. సో వై డోంట్ ఐ క్యాప్చర్ అనిపించింది. సో క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కాలిఫోర్నియాలో చాలా రకాల పంటలు పండిస్తారు. ఎవ్రీ సీజన్ క్రాప్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. మేము ఇక్కడ టొమాటో, బేసిల్, అనియన్, పాలకూర, క్యాబేజ్, కాలీఫ్లవర్, కొత్తిమీర ఇలా చాలా రకాల పంటలు చూసినాం. అండ్ ఇక్కడ చాలా రకాల ఫార్మ్స్ కూడా ఉంటాయి. లైక్ మీ ఇప్పుడు వెళ్ళేది అఫ్ కోర్స్ చెర్రీ అనుకోండి, ఇంకా పీచ్, ప్లమ్, ఆరెంజ్, అవకాడో అండ్ ఆల్మండ్స్. చాలా మందికి ఒక విషయం తెలియదు, వరల్డ్లోనే 80% ఆఫ్ ద ఆల్మండ్స్ కాలిఫోర్నియాలో నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. అండ్ యూఎస్లో మొత్తం కాలిఫోర్నియా నుండే ఆల్మండ్స్ అనేవి ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. సో మేము ఆల్మోస్ట్ ఈ ఫార్మ్స్కి రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 1:15 అట్లా అయింది. మా ఇంటి నుండి అరౌండ్ 30 to 40 minutes ఉంటుంది. సో ఇక్కడ పార్కింగ్ లాట్లో పార్క్ చేసేసుకొని కొంచెం ఒక 2 minutes అలా నడుచుకుంటూ వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. మేము వచ్చిన ఫామ్ పేరు నన్ బెటర్ ఫార్మ్స్. సో ఇప్పుడు చెర్రీస్ ఎలా పిక్ చేసుకోవాలో ఒక చిన్న టిప్ చెప్తా. మంచి చెర్రీ రెడ్ కలర్ చెర్రీస్ ఉంటాయి కదా, చూడగానే అట్రాక్ట్ అయిపోతుంటాం కదా, అలాంటి చెర్రీస్ మాత్రం తెంపుకోవద్దు. పుల్లగా ఉంటాయి, అవి పూర్తిగా పండనట్టు. మెరూన్ కలర్ చెర్రీస్ ఉంటాయి కదా, అవి మాత్రం మస్తు స్వీట్ ఉంటాయి. ఎంత తిన్నా లోపలికి టప్ 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 అని వెళ్ళిపోతూనే ఉంటాయి. మేము ఈ ఫార్మ్స్కి రావడం సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫార్మ్స్కి వచ్చినాము. సేమ్ లాంగ్ వీకెండ్ అండ్ సాటర్డేనే వచ్చినాము. ఒకసారి మేము లాస్ట్ ఇయర్ ఏం చేసామో ఒకసారి చూద్దామా. అప్పుడు చాలా వీడియోస్ తీసినా కానీ ఎప్పుడు పెట్టలేదు, అంత టైం లేకుండే. అప్పుడు మాత్రం ఎక్కువ మందితో కలిసి వచ్చినాము, లైక్ 4 familiesతో వచ్చినాము. అండ్ మా పేరెంట్స్ కూడా అప్పుడు ఉండే. అండ్ ఇంకోటి లాస్ట్ ఇయర్ ఎండలు అయితే విపరీతంగా ఉండే, ఈ ఇయర్ అంత లేదు. సో అది ఒకటి మాత్రం బెటర్ అనిపించింది. ఆరినప్పుడు ఎంత బుజ్జిగా క్యూట్గా ఉన్నాడు కదా, ఎంత ఫాస్ట్గా పెద్దగా అయిపోతున్నారో పిల్లలు అసలు. సో యాక్చువల్లీ మనం ఫామ్కి వెళ్ళినప్పుడు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు, లైక్ పిక్నిక్ లాగా చేసుకోవచ్చు. మ్యాట్, ఫుడ్స్, చైర్స్, వాటర్ అన్నీ తీసుకెళ్ళొచ్చు. బట్ మేము లాస్ట్ ఇయర్ అట్లా ఏం ప్లాన్ చేసుకోలేదు. బట్ ఈజీగా ఒక 2-3 hours అక్కడ ఉన్నాం మేము. చిన్న చిన్న స్నాక్స్ తీసుకున్నాము. అండ్ చెర్రీస్తోనే సగం కడుపు నిండిపోతుంది అనిపిస్తుంది. సో దాని తర్వాత మాకు నచ్చిన కొన్ని చెర్రీస్ అన్నీ పిక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినాం కదా. సో యాక్చువల్లీ మాకు ఎంత అయిందంటే లాస్ట్ ఇయర్ $30 అయింది. సో ఈ ఇయర్ ఎంత అవుతుందో లాస్ట్లో వీడియోలో ఉంటుంది, సో చూడండి. సో చెర్రీ పికింగ్ అంటే వెరీ సింపుల్. మనకి నచ్చిన చెర్రీస్ అన్ని పిక్ చేసుకోవడం అనమాట. సో బేసిక్గా ద బెస్ట్ చెర్రీస్ మనం సెలెక్ట్ చేసుకొని బకెట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకవేళ టేస్ట్ బాగుంటే మనం తెంపుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసిండ్రా మా ఫ్రెండ్స్ ఆ చెట్టుకి తీయగా ఉన్నాయని చెప్పి మరి చెట్టుకి మరి తెంపుతున్నారు. యాక్చువల్లీ నాట్ ఓన్లీ చెర్రీస్, చాలా రకాల ఫ్రూట్ పికింగ్స్ ఉంటాయి, లైక్ స్ట్రాబెరీ, పీచ్, ప్లమ్స్ ఎక్సెట్రా. కాలిఫోర్నియాలోనే కాదు చాలా స్టేట్స్లో ఈ పికింగ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ అన్లిమిటెడ్గా తినొచ్చు, టేస్ట్ చేయొచ్చు. అండ్ రిస్ట్రిక్షన్ కూడా ఏం ఉండదు. పక్కా బిల్ చేసే వెళ్ళాలని కూడా ఎవరేం చెప్పరు. సో అది ఇంకా మన ఇష్టం, డిపెండ్స్ మనం కొనుక్కోవాలా కొనుక్కోవద్దా అని చెప్పి. సో ఇక్కడ మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకుని పకెట్లో వేసుకున్నాం అనమాట. ఆర్యన్కి చాలా నచ్చినాయి చెర్రీస్. ఫస్ట్ టైం వాడు టేస్ట్ చేయడము. తిన్నాడో అని అనుకున్నా నేను. అండ్ ఫామ్లో అయితే మొత్తం నడుస్తూనే ఉన్నాడు. అండ్ వాడికి కనిపించిన ప్రతి చెర్రీ తెంపుతూ వెంటనే నోట్లో పెట్టేసుకున్నాడు అనమాట. ఎంతో క్యూట్గా అనిపించిందో నాకైతే. అండ్ మేబీ మా ప్లాన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక పికింగ్కి వెళ్ళాలని. సో చూద్దాం. ఆకు తీసేద్దామా? తిను, నోట్లు పెట్టుకో. నువ్వు పెట్టుకోరా. తీసుకో తీసుకోది. నాకే పెడతావా? ఏంద్రా నువ్వు?
దగ్గరకొచ్చేసినాము. నాకు తెలిసి ఒక 1, 1½ అవర్ ఈజీగా ఆ ఫామ్‌లో స్పెండ్ చేసినాము. ఫుల్‌గా అందరం చెర్రీస్ తిన్నాం. బట్ ఎవరికీ ఆకలి లేదు. బట్ స్టిల్ మేమందరం కలిసి రెస్టారెంట్‌కెళ్దామని డిసైడ్ చేసుకున్నామనమాట. సో, ఈసారి బిల్ ఎంతయింది అంటే మొత్తం 5.2 ఎల్‌బీస్ అయింది. సో, ఆల్‌మోస్ట్ లైక్ అరౌండ్ $20 అయిందనమాట. సో, దగ్గరలో ఒక పారడైస్ రెస్టారెంట్ ఉంది. ఇండియన్ రెస్టారెంట్. సో, అక్కడికెళ్ళి మంచిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తినేసి ఇంటికెళ్ళిపోయినాం. హోప్‌ఫుల్లీ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. బాయ్.